హల్లెలూయా. అందరూ కూర్చో. ప్రభు పేట మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మరి సేవకులు, దైవజనులు, అభిషక్తులైనటువంటి వారందరికీ వందనాలు. చాలా సంతోషం అందరూ వచ్చినందుకు. మరి మా సహోదరుల ఆర్కెస్ట్రా బ్రదర్స్కి వందనాలు, అలాగే సౌండ్ సిస్టమ్ బ్రదర్స్కి వందనాలు. ఎందుకు వీళ్ళకి ప్రత్యేకంగా చూస్తున్నానంటే, వర్షం వస్తే పాపం వాళ్ళు పడ్డ పరిస్థితులు, మరి వాళ్ళు వచ్చేది ఏముండేది కాదు, కానీ ఇన్వెస్ట్మెంట్ చాలా విలువైంది కదా. మరి ప్రభు కృప, ఎంత ఆటంకాలున్నా మరి మాకులాగి ముండోళ్ళలాగానే ఉన్నారు వీళ్ళు కూడా. ప్రైజ్లా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. వాగ్దానం చేశాడు, ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. రాత్రి అన్నాను కదా, యాకోబుతో వాగ్దానం చేసి అది నెరవేరు వరకు కూడా చెప్పరే నీతో కూడా ఉంటానన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన అన్నడు విడిచిపెట్టేవాడు కాదు, అలాగే విడిచిపెట్టలేదు. ఈ సభలు ప్రారంభం నుంచి కూడా ఆటంకాలు వస్తుంటే మాకు భలే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా స్తోత్రాలు చదువుతున్నాం. ప్రైజ్లా. ఆటంకాలు లేకపోతే అలాగ మేము చెప్పేవాళ్ళం కాదు, సజావుగా పాటల మోజులో పడిపోయేవాళ్ళం. ప్రైజ్లా. ఈ పాటల్లోనే మునిగిపోయేవాళ్ళమేమో కానీ మొత్తం మీద ఈ యొక్క ఆటంకాల వలన అవి వెయ్యిని గాలి వేస్తుంటే ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం అంటే ప్రభు సన్నిధి దిగి వచ్చేసింది. ప్రైజ్లా. నిజమండి, ఆశ్చర్యమైన కార్యాలు మన కండ్లకు ఇది ఆశ్చర్యం. నిజంగా చేస్తున్న కార్యాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఆటంకాలు రాక మానవు. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఆటంకాలు ఎందుకు వస్తుంది, ఎంత ప్రార్థన చేస్తుంటారు. ఆటంకాలు రాక మానవని ప్రభు చెప్పాడు. ఆటంకాలు రావాలి కూడా. ఈ ఆటంకాల నుంచి మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గరకు వెళ్ళిపోతాం. ప్రభుని ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ఇది మంచి పట్టు అన్నమాట. దేవునికి స్తోత్రం. మీ అందరూ కూడా గట్టివాళ్ళే. ప్రైజ్లా. ఎప్పుడు మనషే బాబు అంటూ ఉండేవాడు, మా ఊళ్ళు ప్రార్థనకు రావాలంటే కరెంట్ ఉండాలి, వర్షం రాకూడదు. చిన్న ఇంట్లో స్తుతికోటం పెట్టిన వర్షం వస్తే రారు ఎవరు, కరెంటు పోతే అస్సలు రాదు. మీరు కూడా మొత్తం మీద కంకణం కట్టుకున్నట్టున్నారు. ప్రైజ్లా. ఏదైనా వెళ్ళాలనుకుని వచ్చారు కదా. చాలా సంతోషం. మీ అందరిని బట్టి నేను సంతోషిస్తూ హర్షిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశ్చర్య రీతిగా అద్భుతంగా ప్రభు దీవించునుగాక. సమస్త కార్యముల చేత ప్రభు మిమ్మల్ని అందరినీ నింపునుగాక. చదువుకుందాం. 46వ కీర్తన మొదటి వచనం, 1-2 వచనాలు చదువుతాం మనం. చదవండి. ఆ మైక్ ఏమైపోయింది? చదవము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు. ఎవరటైనా ఆపత్కాలంలో నమ్ముకొన సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన ప్రతి వ్యక్తికి సహాయం చేస్తాడు. నమ్మిన వ్యక్తిని ఎవ్వరు విడిచిపెట్టరు. రాత్రి సేవకులు చెప్పినట్లుగా యెహోవా నమ్ముకున్న వాడు ధన్యుడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. నమ్ముకున్నటువంటి మనం చాలా ధన్యులు. అయితే నమ్ముకున్న వారి జీవితాల్లో అనేకమైన తుఫాన్లు వస్తాయి, అనేకమైన కలవరాలు వస్తాయి, అనేకమైనటువంటి పరిస్థితులు తారుమారైనట్టుగా అనిపిస్తాయి. కానీ కలవరపడబాకు ఏమవుదు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఎట్టి దేవుడిని కలిగిన మనం ధన్యులం. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని సెలవిచ్చింది వాక్యం. ఆయన్ని కలిగి ఉన్న మనకి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయనే మనకు కొండ, ఆయనే మన కోట. నేను నమ్ముకుని నా దేవుడని భక్తుడు మాట్లాడుతున్నాడు.
ఆయన దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. యెహోవాను ఆశ్రయమును దుర్గమును, ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. భూమి ఒకవేళ మార్పు చెందవచ్చు, పరిస్థితులు స్థితిగతులు మారవచ్చు, మనుషుల ప్రేమలో కొంచెం తేడా వచ్చి ఇదివరకు చూపించినట్టు ఆ ప్రేమ చూపించకపోవచ్చు. కానీ భూమి మార్పు నొందినను అమ్మా, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు షేక్ అయిపోతున్నాయట. పర్వతాలు షేక్ అవుతాయా? పర్వతములు కదిలను, మనము భయపడం. దేవునికి స్తోత్రం. మనం పర్వతాల కన్నా గొప్పలు అంటారా? ఒక దేవుని ఎరిగిన వారు, ప్రభువుని కలిగిన వారు అంత స్థిరమైన మనస్సు ఉంటుంది అన్నమాట. అందుకంటాడు, సియోనులో పునాది రాతి వేసిన వాడు నేనే, విశ్వసించువాడు ఈ వ్యక్తికి అటు ఇటు షేక్ అవ్వడు, కదరి పడిపాడు, ఊగిపోడు. గాలి వస్తుంది ఏమైపోతాం, తుఫాన్ వస్తుంది కొట్టుకుపోతాం అంటే ఏమవును, భయపడబో. ప్రభు తప్పకుండా ఆ గాలి తుఫాన్ వచ్చిందండి. ప్రభు ఉన్న యేసుక్రీస్తు వారు ఉన్న నావలో వస్తే వీళ్ళు పాపం ఏమైపోతామని భయపడిపోతున్నారు. భయపడిపోతుంటే ప్రభు అలాగ 4వ జాము నడిచి వస్తున్నాడట సముద్రం మీద. వస్తా వీళ్ళు భూతం అంటుంటే ప్రభు అంటాడు, ధైర్యముగా ఉండండి, నేనే, భయపడకుడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు. అనేకమైన జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక కలవలో ఉన్నారు. ఏదో ఒక సహాయం కొరకు 2 చేతులు చాచి అయ్యే ఈ సహాయం చేయమని అర్థించేవారు ఉన్నాం. అర్థించాలి కూడా. సహాయము దొరికే స్థలంలో అర్థించాలి. చాలా మంది సహాయము దొరకని స్థలాల్లోకి వెళ్ళి అర్థించి వాపోతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. అరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్స్పెక్ట్ చేశారు కాస్తంత సహాయం వస్తుంది, కానీ ఏమీ సహాయం చేయలే, ఒట్టి చేతులతో పంపించారు వెళ్ళాలి. కానీ నా దేవుని దగ్గరికి వచ్చిన మనకి, ఆ సర్వశక్తుల దేవుని నమ్ముకున్న మనకి యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్ కాలములో చెప్పాలి నోటితో, ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కలవరపడవద్దు. ఆయన అపనమ్మకస్తుడు కాదు. మనం అపనమ్మకస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమ్ముకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని అయ్యా నువ్వే దేవుడు అని చెప్పి బతుకులాడినా బహుశా వాళ్ళు మనకు చెప్పొచ్చు, నేను నీ సహాయం చేస్తా పో అని. తర్వాత చేయలేకపోవచ్చు. కానీ ఎవరయ్యా ఏంటంటే ఆపదలో కూడా ఆదుకునేవాడు. మీరు గమనించండి, మనుషులు మనం సంతోషంలో ఉన్నప్పుడు, మనకి అన్నీ కలిగినప్పుడు అందరు దాత కంటే అందరూ స్నేహితులేనట. దరిద్రుడికి చెప్పరే మీరు, దరిద్రుడికి వండోళ్ళంతా పోతారంట, మరి ఎక్కడికి పోతారో తెలియదు. దాతకి అందరూ స్నేహితులే. గమనించండి, ఇవ్వగలిగిన వాడు అయితే అందరూ నీకు సహాయాలు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఏమి ఇవ్వలేని దరిద్రుడు అయితే నీ దరికి కూడా ఎవరు. గమనించండి, ఈయన ఎవరంటే ఆపత్కాలంలో ఆపదలో ఉన్న వారికి, బాధపడుతున్న వారికి ఆయన సహాయము చేసేవాడు. దేవునికి స్తోత్రం. దావీదు చాలా కష్టంలో ఉన్నాడు, చాలా బాధలు ఉంటే అప్పులతో ఉన్నోళ్ళు, కాస్త ఇంటి నుంచి వెలివేయబడినోళ్ళు, భార్య పిల్లలు తరివేసిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి 400 మంది చేరారట. ఏ కోవకు చెందిన వాళ్ళు ఆ కోవకు చెందుతూ ఉంటారు. గమనించండి, ఎందుకంటే ఆపత్కాలంలో ఎవరు సహాయం చేస్తారో వాళ్ళ దగ్గరకు పోతారు. ఎవరయ్యా మనకు సహాయం చేయదంటే సర్వశక్తుల దేవుడే, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి. దేవునికి స్తోత్రం. సహాయము దొరకని స్థలంలోకి అడగొద్దు, వెళ్ళి సహాయము దొరకగలిగిన స్థలానికి వెళ్ళి అర్థించండి. 2 చేతులు చాపండి. నిజంగా మీరు నమ్మండి, సభల విషయమై 2 చేతులు పైకెత్తి స్తుతించాం. 2 చేతులు పైకెత్తి పండగల ప్రభు నీ చేతుల్లో పెడతామని మరి ఆత్మీయ బిడ్డలు కన్నీరు కార్చి ప్రార్థించగా ఆటంకాలు రాకమానలేదు. కానీ ఆటంకాల్లో కూడా అద్భుతంగా పర్వతాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. కానీ మనం మాత్రం భయపడకుండా ఆ ధైర్యాన్ని మీరు చేపట్టాలి. ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు మనిషి ఆటోమేటిక్గా నశించిపోతాడు. ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ఏమైతే నమ్మావో ఆ నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. అందుకే ప్రభు చెబుతున్నాడు, లేకపోతే భక్తులు మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు, నేను నమ్మిన వాణ్ణి చెప్పరే, నేను ఎరుగుదును. ఎవరు ఆయన నాకు తెలుసు.
ఆపద వచ్చింది, ఆదుకుంటానికి నాకు సహాయకుడు ఉన్నాడు. దిక్కులేని పరిస్థితిలో ఉంది, పరిగెత్తుకుంటా ఆ స్త్రీ పరంలోనికి వెళ్తా, నేను ఆధారమైన వాడు నాకు తోడున్నాడని ఒక నమ్మిక భక్తులకు ఉంది. ఈరోజు మనకు కూడా కావాలి. దేవునికి స్తోత్రం. ఒకానొక సమయంలో కానాను స్త్రీ అంటారు ఆమె. ఈమె ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ఆమె కుమార్తె గట దయ్యం పట్టిందట. ఈరోజు కూడా చాలా మంది దయ్యాలు బట్టి తిరిగే వాళ్ళు ఉన్నారు. అయితే గమనించండి, దయ్యము అంటే చాలా మందికి చచ్చిపోయినోడు వస్తారు. చచ్చిపోయినోడు పొరపాటును భూమి మీదకి రాడు. బతికొండోళ్ళ వలన ప్రమాదం ఏముందో కానీ చచ్చినోడు వలన ఎవరికి ప్రమాదం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈమె కుమార్తె కట దయ్యం పట్టిందట. అపవాది అలా ప్రేరేపిస్తుంది, అలా పేర్లు చెబుతా ఉండదు. ఆ కంగారు పడబాక నేనేం చేయరు. ఆ యొక్క దయ్యం పడితే కుమార్తె కోసం వచ్చి, బోధకుడా నా కుమార్తెను బాగు చేయమని నీ శిష్యులు గద్దిస్తారు పొమ్మని. ఈ మొత్తం మీద అయినా పట్టు విడవకుండా వెంబడిస్తానే ఉంటది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట్లాడుతుంది. అయినను ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయము చేయవా. దేవునికి స్తోత్ర. ఎక్కడికి వెళ్ళాలో ఈమెకు తెలిసింది. నిజానికి యూదురాలు కాదు ఈవిడి, యోధా జాతికి చెందిన స్త్రీ కాదు, కానాను స్త్రీ అన్నారు. ఈ వంశాల గురించి చెప్తే మీకు చాలా సమయం ఉంది, చెప్పము. కానాను స్త్రీ ఈమె శపితమైన పట్టణంలో, లేకపోతే ఆ పట్టణంలో నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీ ఈమట ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాలని ఆశపడింది. ఆయన దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుందని మనసులో పెట్టుకుందేమో నాకు తెలియదు. మొత్తం మీద ఆయన దగ్గరకు వచ్చి 2 చేతులు ఎత్తంటది, అయ్యా నాకు నువ్వు సహాయం చేయవా. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా చాలాసార్లు చాలా మంది సహాయాలు అడిగి ఉంటారు. మీరు గుర్తు తెచ్చుకోండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని, అయ్యా నువ్వే నాకు సహాయం, నువ్వు చేయకపోతే నా వల్ల కాదేగా, ఈ పెళ్లి చేయాలంటే నువ్వే సహాయం చేయాలి, కాస్తంత అప్పన్న ఇవ్వు బాబు అని ఎంతో మంది కాళ్ళు పట్టుకుని ఉంటారు. పాపం వాళ్ళు మిమ్మల్ని సంతోష పెట్టారో బాధ పెట్టారో నాకు తెలియదు, మీకు తెలుసు. కానీ ఆమె సహాయం చేయలేని వారి దగ్గరకు వచ్చింది. కానీ ప్రభువు ఆమెను కొంచెం తిరస్కరించినట్టు కాకుండా, అమ్మా పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసుకుని, అంటే పిల్లలేమో యోధా జాతి, ఆ పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు తీసుకుని కుక్కలకు వేయటం అది మంచిది కాదేమో అని ఆయన అంటే, నిజంగా అక్కడ ఆ ప్లేస్లో కనుక మనం ఉంటే, ఏరా ఓరు 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 నన్ను ఏమన్నావు, ఎలా పోల్చావు అని అలిగి వచ్చేసేవాళ్ళం. అవునా కాదా? నువ్వు కాకపోతే ఎవరో కూడా సహాయం చేస్తారు, బోర్డు నువ్వే చేయాలా, ఎంతకాలం పడ్డాక ఎక్కడికోసారో పోతాలి, ఏ మాంత్రికుడు దొరకడా, ఎవరో నువ్వు సహాయం అట్లా అనేవాళ్ళం మనం. ఈరోజు చాలామంది కొంచెం చిన్న సమస్య వస్తే, మాకు ఇక్కడే ఉంది, కొద్ది చిన్న సమస్య వస్తే చాలు వెళ్ళి మరంట అక్కడికి వెళ్తే పోద్దంట జ్వరం, పిచ్చి మనం తెలియక. ఎక్కడికి వెళ్తే పోద్దే? ప్రభు అయిన యేసు పాదాలు పట్టుకుంటే ఒకవేళ ఆయన చిత్తమైతే రోగం పోద్ది, తప్పకుండా పోద్దని నేను చెప్పను కానీ పోద్ది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన చెయ్యి చాపినప్పుడు అనేక మంది స్వస్థపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. చాలా మంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, అనేక వ్యాధులు సైతం నాలో నుంచి నిర్మూలమైనవి, ప్రభు నన్ను స్వస్థపరచడం. ఎంతో మంది సాక్ష్యాలు వింటున్నారు, మీరు కూడా చెబుతున్నారు. ఈ యొక్క సహాయం కొరకు చాలా మందిని అర్థించినటువంటి వారం కొన్నాం. కానీ ఈ మాత్రం పట్టు విడవకుండా ప్రభు దగ్గరే అడుగుతా వస్తుంది. ఇక ఆ విశ్వాసం చూసి ఆయనకి ఆశ్చర్యం కలిగిపోయిందండి. నిజంగా మా ఇజ్రాయేల్లో కూడా, నన్ను స్తుతించే వారిలో కూడా, నన్ను ఆరాధించే వారిలో కూడా ఎంత విశ్వాసాన్ని నేను ప్రభువుని ఆశ్చర్యపరిచింది ఆమె యొక్క విశ్వాసం. గమనించండి, ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఏ విషయానికి కలవరపడకూడదు. మనం ఎక్కడున్నాం? సహాయము చేయగలిగే సముద్రం దగ్గరకు వచ్చాం. ఈ సహాయము చేసేవారి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకెందుకు అదరివు నీకు? చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, మా పిల్లోడికి పెళ్ళి అవ్వట్లేదండి, అవదంటారు. వాళ్ళే చెప్తారు ప్రవచనం, మా పిల్లోడికి పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అవ్వదే కాడికి, వాడు బతికి అంతే. ఎందుకు అవిశ్వాసం మాట్లాడతావు?
ప్రభు ఎన్నో కార్యములు చేశాడు కదా, ఇప్పుడు చేయడా అంటే నాకు అనుమానం వస్తుంది. ఇక అనుమానం వస్తుంది నాకు. గమనించండి, సహాయం చేయగల స్థలంలో, సహాయం పొందుకునే స్థలం ఉండి కూడా సహాయాన్ని పొందలేని వారు చాలా మంది ఉంటారు. ఇలాగే బెతస్తా కోనేరు దగ్గర ఒకడు ఉన్నాడు, 38 సంవత్సరాల మట్టి ఉన్నాడు. అది ఏంటంటే కనికరపు ఇల్లు బెతస్తా కోనేరు. ఆ బెతస్తా కోనేరులో వచ్చిన వాళ్ళల్లా కనికరించబడుతున్నారు. ఎవరైతే మొదటగా దిగుతారో వాళ్ళు స్వస్థత పొంది సంతోషంగా పరిగెడుతున్నారు ఇంటికి. ఇతను మాత్రం 38 సంవత్సరాలు అంటే అలాగే ఉంది. కొంతమంది బ్రతుకులు అంతే. నేను చాలా మందిని చూస్తూ ఉంటా, మందిరానికి వస్తారు, మారు మనసు పొందరు, మందిరానికి వస్తారు, బ్రతుకులు మార్చుకోరు. ఏంటయ్యా ఎందుకురా మందిరానికి వస్తున్నావు అంటే అలవాటు అయిపోయింది. రాకపోతే మైండ్ బాగోట్ల. అదే కన్నా తాగిన ఒక సొక్కేసుకుని పడుకుంటే అడిగి బాగా నిద్ర పట్టినట్టుగా వీళ్ళకి మందిరానికి పోతే నిద్ర పడదు. మందిరానికి వచ్చేది ఎందుకండి? మందిరానికి వెళ్తున్నామంటే మార్పు చెందాలి. దేవునికి సంఘానికి వచ్చి ఆశ్రయపు గృహానికి వచ్చావు, ఆ ఆశ్రయాన్ని పొందుకోవాలి. మనలో ఉన్న లోపాలను ఒప్పుకుని పాప క్షమాపణగా బాప్టిజం పొంది నిజంగా యేసు గురించి అన్నారు. ఇప్పుడు అతనికి ఆ విలువ తెలియదండి. చాలా మందికి ఈ రోజు విలువ తెలియదు. అతను అదే మంచి ప్లేస్లో ఉన్నాడు, కానీ విలువ తెలియని వాడిగా ఉండి ఏం చేస్తున్నాడంటే ఆ స్థలంలో కూడా ఇక కాస్త వచ్చే వాళ్ళ దగ్గర కాస్త అంతా చిల్లర అడుక్కుని కాలం గడుపుకుంటా వెళ్ళిపోతున్నాడు. గమనించండి, ఏదో కాలం గడిచిపోద్ది అనుకోవద్దు. ప్రభు సన్నిధిలో ఏదైనా సత్తగా ప్రార్థించు, మోకరించు. ప్రభు నాకు ఈ సహాయం నువ్వే ఎవరు చేయలేరు. నిజంగా చూడండి, కానాను స్త్రీ ప్రభు అంటాడు, అమ్మ కుక్కలకు వేటు యుక్తం కాదన్నా. ఆమె అంటుంది, అయ్యా బల్ల కింద పడే మొక్కలు కూడా కుక్క పిల్ల తినటానికి అది యుక్తమే కాదు ఆయన అన్నప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఆయన చాలా ఆశ్చర్యపరిచింది. ఆయనే అంటాడు, ఇశ్రాయేల్లో కూడా నన్ను స్తుతించే వారిలో కూడా నా దగ్గరకు వచ్చే వారిలో కూడా ఎంత విశ్వాసాన్ని నేను కనుగొనలేదమ్మా. చాలా గొప్ప విషయం. నీ కుమార్తె స్వస్థపరచబడతాడు. దేవునికి స్తోత్రం. నీ కుమార్తె తప్పకుండా స్వస్థపరచబడతాడు, ఎల్లు అన్నాడు. అంతే. ఎప్పుడైతే ప్రభు చెప్పాడు, ఆ కుమార్తె స్వస్థ సిక్తురాలైందట. దేవునికి స్తోత్రం. తప్పలు కొట్టరే, అది నిద్రన్నా పోతే ప్రైజలా కాస్త చల్లగా ఉండాలి. ప్రైజలా పొద్దు నుంచి ఎండలో పడి పని చేసి పాప మీ అందరూ కష్టపడి వచ్చి మీ మొక్కలు చూస్తే నాకు అర్థమైపోతుంది. కష్టపడి చేసి బాగా అలసిపోయారు. కష్టపడాలి, తప్పదు. ఆదాం గారు చేసిన పాపానికి ఆయన ఆజ్ఞ అతిక్రమించి మనందరి కష్టాలు తెచ్చిపెట్టాడు. లేకపోతే చెమట పట్టేది కాదండి. ప్రైజలా మీరు ఊహెత్తున్నారు అసలు ఆ జీవితాన్ని. చెమట ఉండేది కాదు, ఏసీలో ఉన్నట్టు ఉండేవాళ్ళు. చెమట వాసన ఉండేది కాదు, స్థానాలు అవసరం లేదు, బట్టలు మార్చుకునే పని ఉండేది కాదు. కానీ ఆదాంగా చేసిన పనికి కర్మ ఏం చేస్తాం. అయితే ఒప్పుకోండి, మొదటి ఆదాము చేసిన దోషాన్ని తొలగించి కడపటి ఆదాం వల్ల మనకి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ సంతోషాన్ని, ఆ ఏదేనులో పొందిన ఆనందాన్ని అదిగో పరలోకంలో పొందబోతున్నాం. ఆ నిత్య స్వాస్థ్యాలను మనం అక్కడికి ఏ పని పాట ఉండదు. అందుకే రక్షించబడండి మహా ఉబలాటపడి చెబుతాం మేము. మాకేమో ఆ సంతోషం తెలిసిపోయింది, మీకేమో తెలియదులా. ఏం చేస్తాం? మీరేమో వీళ్ళకి ఎందుకు ఈ కర్మ, నాకు లేని బాధ వీరికి ఏంటి అసలు? ఆ రక్షణ పోతే ఆయనకి పోద్దా, ఆయనకి నష్టం అని మీ ఏడుపు మీరు. ఎందుకంటే ఇప్పుడే ఎందుకు రక్షణ అని. అప్పుడే ఏం వయసిపోయింది. మన 76 సంవత్సరాల ముసలం వచ్చింది మందిరానికి. ఓ సిస్టర్ రక్షించబడతామని చెప్పింది. అమ్మ నేను బాప్టిజం తీసుకున్నారని మొన్న మర్లగూడెం మీటింగ్ జరిగినాయిగా, బాప్టిజం తీసుకున్న రామ అమ్మ అంటే ఆమె వచ్చింది. నేను ఉండకుండా ఊరుకోకుండా మా అమ్మగారు ఆమె చెప్పింది నాకు ఒకసారి, నాకు ప్రభు ఇన్ని చేశాడు చెప్పను చెప్పింది. ఆమెకి చాలా చేశాడట, మనవరాలుగా పెళ్లి చేశాడట, మనవరాలకు పిల్లల్ని ఇచ్చాడట. ఆ మనవరాలు పిల్లకి పెళ్ళి అయ్యిందంట. ఆ పిల్లకి ఇప్పుడు పిల్లలు పుడితే కనుక బాప్టిజం తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడు పడతారో అవి ఎప్పుడు తీసుకోవడం. ఈ 76 సంవత్సరాలు అవి ఎప్పటికి కాలం పోతే నాకు తెలియదు. గమనించి విలువ తెలిస్తే మనకన్నా మొగలే తీసుకుంది. చాలా మంచి వక్త, మంచి వ్యక్తి, పనిలో మేస్త్రట. ఊర్లో మంచి పనితనం ఉంది ఆమెకి. కానీ ఆమెకి లేనిది ఏంటో తెలుసా మీకు? రక్షణ. సహాయము చేయలేని స్థలాల దగ్గరికి వెళ్ళి ఎంతో అర్థిస్తున్నాం, కానీ సహాయం చేయగిన ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఎంత మేలండి.
నిజంగా కానాను స్త్రీకి ఉన్న జ్ఞానం మనందరికి ఉంటే రక్షణ లేని వారికి, రక్షించబడిన వారి అందరి బట్టి సంతోషంగా స్తుతిస్తున్నాను నేను. కానీ ఒక్క మాట, రక్షించబడ్డామని చెబుతున్నారు కానీ రక్షణ ఆనందం లేదు ఈ రోజున. మీ మొఖాలు చూస్తే నాకు అర్థమైపోతుంది. రక్షించబడ్డాం కానీ ఏం సంతోషం ఉంది మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది. పెళ్లి చేసుకునేటప్పుడు ఉన్న ఉబలాటం, పెళ్లి చేసుకునే మహా ఉబలాట పడిపోతారులే. అందరికి ఉండాల్సిన ఉబలాటం ఇది, తక్కువైంది కాదు. ఉబలాట పడిపోయిన తర్వాత ఓ సిస్టర్ గారిని అడిగమ్మా, పెళ్లి చేసుకున్నావు కదా హ్యాపీగా ఉందా అంటే, అన్నయ్య ఏం చెప్పమంటావు అదేనమ్మా, ఏదో ఒకటి చెప్పాలా. నా జీవితంలో నాన్న పేక కోసాడు అన్నయ్య. పాపం లక్షల రూపాయలు పెట్టి పెళ్లి చేశాడు అలా, తక్కువేమోలా. కానీ ఆమెకు మాత్రం సంతోషం లేదంట. ఇంకెవరెత్తారు అది? రక్షించబడ్డ వ్యక్తులు కూడా గమనించండి, రక్షించబడిన నాడు ఉన్న ఉబలాటం రక్షణ పొందిన తర్వాత నడుస్తూ ఉండగా ఉంటల్లా. ఎందుకు ఉంటలేదు అని మీరు అర్థం చేసుకుంటే నేను ఆ సహోదరుని అడిగా. ఎందుకంటే భార్యాభర్తలకి, సంఘానికి ప్రభు యేసుక్రీస్తు చాలా పోలిక ఉంటుంది. ఎక్కడ చూసిన అపోస్తలుడైన పౌలు చాలా విషయాలు భార్యాభర్త దగ్గర పెట్టి సంఘం గురించి చెబుతాడు. ప్రభు యేసుక్రీస్తు వరుడుగా, సంఘము ఆ యొక్క వధువుగా చేసి ఇద్దరిని చూపిస్తాడు. అర్థమయ్యే భాష శైలి. గమనించండి. ఆమెను అడిగి, ఎందుకమ్మా ఇలాగ బాధపడుతున్నావు అంటే, ఏం చెప్పమంటావా అని, చూసినప్పుడు ఎట్లేడు, ఎంత గుణవంతుడు అని చెప్పారు, ఇప్పుడు తెలుస్తుంది ఆడి గుణం, 12 అయితే ఇంటికి రావట్లేదు, ఇక ఏం చెప్పమంటావు, ఏం చెప్పలేదు నా నోటితో అంటావు. గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు నిలిచి ఉన్నావు, ఆ సంతోషం ఎల్లప్పుడూ ఉండాలి. ఆమె భర్త ఒకవేళ ఎట్టున్నాడో తెలియదు, కానీ నీ ప్రాణప్రియుడు ఎలాంటి వాడయ్య అంటే ఆయన ధవళవర్ణుడు. ప్రైజ్ ది లార్డ్. 10,000 మందిలో కూడా ఆయన గుర్తించవచ్చు. ఆ సహాయకుడు ఎల్లప్పుడూ నీతో కూడా ఉన్నాడు. ఆ యొక్క స్త్రీ, కానాను స్త్రీ చూడండి, ఆమె చక్కగా ప్రభు దగ్గరకు వచ్చింది. తన కుమార్తెకి ఆ రక్షణ సంతోషాన్ని పొందుకుని, లేకపోతే ఆ జీవాన్ని పొందుకుని వెళ్ళింది. నిజంగా ఆమె గురించి కొన్ని వచనాలు రాయబడ్డాయండి. ఒక కానాను స్త్రీ, ప్రభువుని ఎరగని బిడ్డ, ప్రభు వంశవల్లో లేని ఆమెకి వచ్చిన కొన్ని వచనాలు ఆమె గురించి రాయబడ్డాయి. పరిశుద్ధాత్మకి ఇష్టమైంది ఆమె గురించి రాయటానికి. గమనించండి, దేవుని సంధానంలో మనకి సహాయం చేయగల స్థలంలో ఉన్నామని గుర్తించాలి. ఏ ఆపద వచ్చినా, ఏ పరిస్థితులు ఉన్నా, ఎలాంటి స్థితిగతులు మారుతున్నా ఆ స్థితిగతులు తీసుకెళ్ళి, ప్రభువా నా పరిస్థితి ఇది, నా స్థితి ఎలాగుందా అని చెప్పండి, ప్రభు దగ్గరికి పెట్టండి. గమనించండి, ప్రభు సందులోకి వచ్చిన తర్వాత నీకు ఏ సహాయం చేయకైనా మానలేదు. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ సహాయం చేశాడు. ఇలాగే మీకు చెప్తా పోతే చాలా మంది సహాయాన్ని పొందారు. వాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పి ముగిస్తా. ప్రైజ్ ది లార్డ్. నిన్న ఈ కోటాల గురించి ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాను. నేనేం మాట్లాడలేదు, వాళ్ళు అనుకుంటున్నారు. అయ్యగారు కోటాలు పెడతాడు తెలుసా అన్నాడు ఈయన. అవును రోయ్, 6 గంటల కాడి నుంచి 10ంటికి ముగిస్తాడంటగా, కానీ అసమంటి కోటలకు నేను పోలేదు అంటున్నాడు. మరి వాళ్ళు మంచిగా చెప్పుకున్నాడో చెడుగు చెప్పుకున్నా నాకు తెలియదు, కానీ మేము మాత్రం అదే పని చేస్తున్నాం. నిన్న ఇవాళ కూడా 10:30కు వదిలిపెడతాం మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో ఎవరు మనకి ఆశ్చర్యం, లేకపోతే ఎవరు మనకి సహాయం చేస్తున్నారంటే ప్రభువు చేయగలరు. ఒక యవనస్తుడైన కొడుకుని తీసుకుని ఆ తండ్రి ప్రభు దగ్గర, లేకపోతే శిష్యుల దగ్గరకు వస్తే ఆ శిష్యులకి వల్ల కాల ఆ రోగం, ఆ చంద్ర రోగాన్ని విడిపించడం, అతను ఉన్న దయ్యాన్ని తొలగిపోమని ఆజ్ఞాపించారు. కానీ వీళ్ళ వల్ల కాక తజ్జని బిజ్జన పడుతుంటే ప్రభుత్వం ఏం జరిగింది అని ఆ తండ్రిని అడిగాడు. ఏంటయ్యా ఎప్పటి నుంచి ఈ బిడ్డ బాధపడుతున్నాడు? అయ్యా ఇతను చాలా మట్టి నీళ్ళలో పడతాడు, నొప్పుల్లో పడతాడు, వీడు రోగం ఏంటో తెలీదు, వైద్యం చేపిస్తే అర్థం కాదు, ఏం చేయాలో తెలియక నీ శిష్యుని అడిగితే వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా వద్దా అన్నాడు. ప్రభు ఏమన్నాడమ్మా, నమ్ముట నీ వలన అయితే. ఆ యొక్క మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతుంటే, అది వాన్ని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడదోచుంది, నీ వలన అవుద్దా ప్రభువా అన్నాడు.
ఇతని పెద్దకు తెలియదండి ప్రభు గురించి. ఇతనికి పెద్దగా ప్రభువు గురించి, ఆయన చేసే అద్భుతాల గురించి కూడా తెలియదు. ఎవరో చెప్తే వచ్చాడు, కానీ ఆయన సమర్థుడు అని తెలియదు. కానీ మొత్తం మీద ఆయనకున్న బాధను బట్టి వచ్చాడేమో. నీ వల్ల అవుతుందా అన్నాడు. ప్రభు ఏం చెప్పాడు? అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని ప్రభు చెబుతున్నాడు. ఇతను అంటాడు, ప్రభువా, ఇతనికి ఇప్పుడు అర్థమైంది. 24 ఏమంటాడమ్మా? వెంటనే చిన్నవాని తండ్రి, ప్రభువా నేను నమ్ముచున్నాను, ఇప్పుడు వరకు అవిశ్వాసం ఉన్నాను, అవిధేయుడిగా ఉన్నాను, నీవెవరో ఎరుగని వాడిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను చూసిన తర్వాత, నీ మాటలు విన్న తర్వాత నమ్ముచున్నానయ్యా. నువ్వు నాకు అపనమ్మిక పుట్టకుండా, చదవం 24 చదువు. చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, ఉండకుండా సహాయం చేయవా ప్లీజ్. నా యవన బిడ్డ పాడైపోతున్నాడయ్యా. ఎన్నో వైద్యం చేపించి ఎంతో మంది దగ్గరికి వెళ్ళా, కానీ ఎవరి వల్ల ఈ రోగం పోవటం, డబ్బులు చాలా పోయినాయి, కానీ సహాయం ఎవరు? నీ వల్ల అయితే కాస్తంత. ఈయన వల్ల వద్దంటారా అవదంటారా? చెప్పండి, తలకాయలు అటు ఇటు ఓపండి. నాకు కనపడుతున్నారు మీరు బాగానే. ప్రైజ్ లార్డ్. ఆయన వల్ల వద్దంటారా అవదంటారా? ఆయన సమర్థుడు. మనుషులకు అసాధ్యములే, కానీ చెప్పలే, దేవునికి సమస్తము సాధ్యం. మనుషులకు అసాధ్యమే, మనుషులు నీకు సహాయం చేయటం అది అసాధ్యం, కానీ ఉన్న ఈ పరిస్థితుల్లో నీకు సహాయం చేయగల సమర్థుడు నీ ప్రభు. దేవునికి స్తోత్ర. అందుకే ప్రభు చేత నమ్ముచున్నావా అని అడిగితే, నా వల్ల కాదయ్యా, అపనమ్మిక రాకు పుట్టకుండా నీవు సహాయం చేయ అంటాడు. గమనించని, సహాయం చేయగలిగిన వాడండి. అతనికి తెలియదు. మరి ఈరోజు మనం తెలిసి ఎంతవరకు ప్రభువుని ఆరాధిస్తున్నాం? ఈరోజు ప్రభు రక్షకుడని, జీవం ఇవ్వగలిగిన వాడని, జీవితాన్ని మార్చగలిగిన వాడని, ఎంతో మంది పాపిష్టి జీవితాలు సైతం కూడా విడిచిపెట్టి వారు పరిశుద్ధులుగా మార్చబడని తెలిసి కూడా ప్రభు దగ్గరకు వస్తానికి ఎంతో ఇంకా ఆలోచన. నాకు చాలా మంది తెలిసి చెబుతూ ఉంటారు, ఏమండి నాకు ప్రభు అంటే మహా ఇష్టం, నువ్వు కోటలు పెడతాను, నీకు సహాయం కూడా చేస్తావంట. నేను నా దేవుని పేట చెబుతున్నాను, మీ సహాయం నాకేం అవసరంలా, కానీ రక్షణ పొందుతావా అని. అతను అంటాడు, అదొక్కటే చేయలేకపోతున్నా నేను. చెప్పు, ఎంత స్పాన్సర్ చేయమంటావు చేస్తా, కానీ రక్షణ మాత్రం నేను. ఎందుకు ఎంతగా దేవుని కోసం అన్నీ చేస్తావు, కానీ ఎందుకే నేను రక్షణ పొందమంటే, నాకు ఒక వీక్నెస్ ఉంది, నీకు చెప్పను, కానీ వీక్నెస్ విడిచిపెట్టాల్సి వస్తుందంటగా, దాన్ని విడిచిపెట్టలేదు నేను. గమనించి, ఒక తుచ్చమైన వాటి కోసం, ఈ లోకములో విడిచిపెట్టి నాశనం అయ్యే దానికోసం మీరు నమ్మండి, మీరు చూస్తున్న ఈ పదార్థమైనటువంటి ప్రతిదీ కూడా ఒక రోజును మీరు చూడరు. మీరు చూడబోయేది ఏంటో తెలుసా? అదృశ్యమైంది. దృశ్యమైందంతా కూడా ఒక రోజు కనపడదు. ఇది అదృశ్యమైంది ఉంది ఒక లోకం, అదే పరలోకం, అదే స్వర్గం అన్నారు. ఆ లోకం కోసం మీరు ఈ లోకంలో ఎంతటి విలువైందో విడిచిపెట్టినా బాధలేదు. దేవునికి స్తోత్ర. నేను రక్షణ పొందడానికి నా పాల వ్యాపారం విడిచిపెట్టేశా. రక్షించబడితే నా దేవుని సంధి వస్తుందని, నిత్య జీవాన్ని నేను పొందుతానని, ప్రభు నాకు ఈ సహాయం చేస్తానని నమ్మాను, విశ్వసించాను. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా పాల వ్యాపారం నాకు అనిపించింది, నన్ను ప్రభువులో నడవనట్లేదు, ఇబ్బంది పెట్టింది అనిపించింది. కొద్ది కాలంలోనే ఆ పాల వ్యాపారం విడిచిపెట్టేశాను. ఎందుకో తెలుసా? దాన్ని నాకు ఆటంకంగా అనిపించింది ప్రభు దగ్గరికి వెళ్ళటానికి. గమనించండి, ప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నిజంగా తండ్రికి తెలియదండి. నువ్వేమైనా సహాయం చేస్తావు, తెలిసిన మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉన్న వారందరూ కూడా సాధ్యమైనంత వరకు, చాలా వరకు తెలిసిన వాళ్ళే. తెలిసి ఏం చేస్తున్నారు? రక్షణ పొందండి బాబు అంటే నువ్వు ఎప్పుడు చెప్పినా ఏ మాటలు చెబుతావు అంటే ఇంకేం చెప్పమంటారు? మీకేం కొత్త మాటలు చెప్పాలా? ఏ చెప్పాలండి? రాత్రి చెప్పే మీకు గుర్తుందో లేదు, మళ్ళీ చెబుతా. మనకున్నది ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలే ఉంటాయి. ఈ 66 పుస్తకాలు బతికినంతకాలం వినాలి, బతికినంతకాలం బోధించాలి. ఒక విశ్వాసం అనుకోండి, బ్రతికినంతకాలం వినటం కాదు, బోధించడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయి. మా నోళ్ళు ఏమనుకుంటారంటే వినటానికి జాలే సరిపెట్టుకున్నావు, ఈయన ఏం చేసుకుంటావు, ఎన్న మాటలు ప్రజలకు ప్రకటించు.
ఈ 66 పుస్తకాలే. ఈ పుస్తకాల్లో నుంచే మీకు చెప్పాలి, ఈ పుస్తకాల నుంచే నువ్వు వినాలి. ఇంకా వేరు వేరు సువార్తలు ఎవరైనా తెచ్చిపెడితే ఆ సువార్త మీరు నమ్మటానికి వీలు లేదు. రక్షణ లేకుండా, లేకపోతే పాప క్షమాపణ లేకుండానే ఒకవేళ నిత్యజీవం ఎవరైనా వస్తుంటే నమ్మబాకండి. ఆ పాపాన్ని విడిచిపెట్టాల్సిందే. దేవునికి స్తోత్ర. ఆ పాపమును విడిచిపెట్టవలసిందే. ఆ చిన్నవాణి తండ్రి అంటున్నాడు, అయ్యా నాకు నీకేమైనా సాధ్యమైతే. తెలవని తెలియని వ్యక్తి అండి అతను. సహాయం కోరుకుంటున్నాడు కానీ తెలియదు. మరి తెలిసిన మీరు కానీ, తెలిసిన నా బ్రతుకులోనైనా మరి ఆయన కొరకు ఎలా బ్రతకాలనేది నిర్ణయం చేసుకోవాలి. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా, ఎంతకాలం ఉన్నా భక్తుడు పాడతాడు ఎలా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఇన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు ఉంది పరలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా? ఇప్పుడు చెప్పండి, ఆ నిలవగలిగిన ధైర్యం అనుకుంటుందా? నిలవగలిగినంత ధైర్యం అనుకుందా? చెప్పండి. మనం ఈ చేసిన క్రియలు రేపటికాల్లో ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు, ప్రభు ఎదుట మీరుగా నేనుగా నిలిస్తే మరి ఆయన ఎదుట మనం నిలబడతామా? అతనికి తెలియదండి, నీకు సాధ్యమైతే ప్రభు నాకు సహాయం. తెలిసి కూడా తెలియని దానికి శిక్ష తక్కువ ఉంటుందండి. తెలిసి కూడా రక్షించబడాలని తెలిసి కూడా ఆ రక్షణ పొందకుండానే ఈ జీవితాన్ని తనువుని సాలిస్తే రేపటి కాలంలో బహుశా ప్రభు ఎదురు నిలబడితే, ఎందుకంటే వాని క్రియల చొప్పున ప్రతి వాడు ఆయన దగ్గర బహుమానం అన్నా పొందాలి. తీర్పు దినం నిలబడాలి. ఆ తీర్పు దినంలో ప్రభువా నాకు అసలు ఏం తెలియదంటే నువ్వు అబద్ధం. ఎందుకంటే ఇన్ని సంవత్సరం కోటాలకు వస్తున్నావుగా, మాకు స్పాన్సర్ చేయండు అని చెప్పాలా మీకు? మాకేమన్నా పేపర్ల మీద ఏమన్నా రాసిస్తారా సందాలని మిమ్మల్ని అడగల. ధైర్యంగా చెబుతున్నా, నా దేవుని గురించి రక్షించబడనని చెప్పా. దేవునికి స్తోత్ర. రక్షించబడని చెప్పి ఈ మాటలు రేపొద్దు మిమ్మల్ని ఏం చేస్తాయంటే తీర్పులోకి తీసుకొస్తాయి. మీరు ఎట్లా వచ్చారో నాకు తెలియదు, కానీ వచ్చిన మీ అందరు కూడా చెప్పే మాట ఏంటంటే రక్షణ విలువైనది. దేవునికి స్తోత్ర. ఈ రక్షణ పొందకుండానే లోకాన్ని విడవద్దు. చాలా మంది నాకు చెబుతూ ఉంటారు, ఓ సహోదరు నేను బాగా ఎరుగుదును, మీకు కూడా సహోదరు తెలుసు. ఆ సహోదరి చెప్పానమ్మా, వెళ్ళినప్పుడల్లా కనపడినప్పుడల్లా చెప్పేవాడు, అమ్మ బాప్టిజం తీసుకోరాదా? చాలా మంచిదండి ఆ వ్యక్తి, నిజంగా చాలా చాలా మంచిది. ఆమె అంత మంచిదంటే ఆ ఊర్లో లేదే అలాంటి మంచి వ్యక్తి ఆవిడ. కనపడినప్పుడల్లా ఆమె చాలా బిజీ పర్సన్. ఎప్పుడు చూసినా మనకు కూడా భయం వేస్తాం చేసే పని బట్టి, అంత బిజీగా ఉంటుంది. ఎప్పుడు అమ్మ కాస్త బాప్టిజం తీసుకోరాదా ప్రభు దగ్గర, చర్చ్ వెనక మళ్ళీ ఉండరా, అన్నింటి వెనక మందిరానికి వెళ్ళరా తల్లి దగ్గర ఉంది అంటే, అయ్యగారు నువ్వేమనుకోబాకు, నువ్వు చెప్పే మాట తోసేతను అనుకోబాకు, నేను బాప్టిజం తీసుకుంటే నేను మందిరానికి వెళ్ళగలుగుతానా? ఆదివారం ఆరాధన చేయడం సాధ్యం అవుద్దా నాకు? నా పని నాకు సరిపోతుంది అంద. గమనించండి, ఆమె అనుకుని ఉంటుంది, ఆమె అంద కూడా ఇక నేను చచ్చితే తప్ప ఈ పని నన్ను విడిచిపెడుతుంది. నిజంగా నమ్మండి, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నిజంగా ఆ వ్యక్తి అలా చనిపోతే నిజంగా కుటుంబం అంతా చాలా బాధపడుతుంది. రక్షణ లేకుండా రండి. నా బాధ ఏంటంటే రక్షించబడితే ఏమో ఎలాగుండేది నాకు తెలీదు, ఇక్కడ ఉండేదని నేను చెప్పను. అనిత్య రాజ్యంలో ఉండేది, అది ఆమెకి శాశ్వతమైన ఆనందం ఉందండి. అక్కడ ఈ లోకంలో ఏముందండి, ఎన్నాళ్ళు బ్రతికినా ఇక్కడ అంతా ఒక రోజున మీరు నమ్మని, అంతటి వారైనా డాక్టర్ అయినా యాక్టర్ అయినా మీరు మంచి మాటకారులైనా ఎవరైనా సరే ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళం కాదు. ఉండవు సమయాల్లోనే ఈ రక్షణ అనేది గొప్ప భాగ్యం. నిజంగా ఆ వ్యక్తి తెలియదు పాపం, అడుగుతున్నాడు, నీకేమైనా సాధ్యమైతే నాకు చెప్పరే.
నాకు సహాయం చేయి. ఎవరటిగినా ఆపత్కాలములో, అతను ఆపత్కాలంలో వస్తే ఆయన తృణీకరించి పంపించలా. ప్రభు చెబుతున్న నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. కారణం ఏంటంటే నా యొద్దకు వచ్చావు కదా, నన్ను రక్షకుడు అంగీకరించావు కదా అని ఆయన విడిచిపెట్టకుండా ఆయన జీవాన్ని ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆ జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన సహాయాన్ని వేడుకోండి, అర్థించండి. రక్షించబడటానికి ఏమాత్రం ఇంకా సామెతలు ఏమంటారు దాన్ని, ఇంకా సాకులు చెప్పాక. రక్షించబడిన వారు ప్రభు కోసం నిలబడటానికి ధైర్యం తెచ్చుకోండి. ఇంకా పాపం జోలికి పోవద్దు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి వచ్చింది, స్త్రీ. ఆమె పాపముల చేత పట్టబడిందట. ఆమెను తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నిలబెట్టారు. నిలబెట్టినటువంటి తరుణంలో ప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా చెబుతారు. చాలా మంది శాస్త్రులు పరిచయులు మన మధ్యలో ఉన్న వాళ్ళు చెబుతారు కానీ చేయరు. వాళ్ళు కనీసం ఏ మాత్రం చేయలేని చెబుతారు. వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళంతా. ధర్మశాస్త్రం బాగా కంఠపాఠమైంది వీళ్ళకి. ఈమె పాపం చేస్తా ఉండగా పట్టబడిందంట. మరి ఇళ్ళలో పాపులు ఎవరు లేరో తెలియదు. మనోళ్ళు ఎవరినన్నా అనమంటే ఈజీగా మాట్లాడతాం. అసలు నా బ్రతికేంటో నేనేంటో. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటిగా ఎదటివాడు నలుసు కనపడాలంటే చెప్పరే, మొదటిగా ఎదటివాడు నలుసుని చూడాలంటే మీకు ఏం ఉండాలి? మీ కంట్లో దూలం ఉంచుకుని ఎదటివాడి కంట్లో ఎందుకురా నలుసు ఎతుకుతావు అంటాడు. మొదటిగా పెద్ద దూలాలే పెట్టుకుని పాప వాళ్ళందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చారు. ఈ స్త్రీని తీసుకొచ్చి ఆయన మొంగలు వేస్తే ఆయన అడుగుతున్నారు, ఆ బోధకుడు ఇవి పాపం చేస్తా ఉండగా పట్టబడింది. ఈమె ధర్మశాస్త్రం చెబుతుంది కదా, రాళ్ళ పెట్టి కొట్టాలి, నువ్వేమంటావు అన్నారు. అసలు ఈయనేమంటాడు? ఒకవేళ రాడ్డు పెట్టి కొడతాం వద్దు బాబు అంటే ఈయనకి ధర్మశాస్త్రం పాటించట్లేదు కాబట్టి, మోసే ధర్మశాస్త్రం ఎరగదు కాబట్టి ఈయన దైవ కుమారుడు కాదని చెప్పొచ్చు. ఒకవేళ రాళ్ళు పెట్టి కొట్టండి అన్నాడు అనుకోండి, నువ్వేమి కరుణామయుడు అయ్యా, నువ్వెవరు పాపులు వచ్చేసి అనవచ్చు అనే సంగతులతో వీళ్ళు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. మొత్తం మీద ఆయన వాళ్ళు మాట్లాడుతుండగా మౌనంగా ఉన్నాడు. కింద నేల మీద ఏవో రాయబడిన మాట ఏంటంటే ఏవో రాస్తున్నారట. చాలామంది అలా పాపాలు రాశారంటారు, మరి నాకు తెలియదు. కానీ బైబిల్లో రాయబడినటువంటి ఆయన ముఖ క్రాంతిలో మన యొక్క రహస్య పాపాలు కనబడతాయి అని ఉంది బైబిల్లో. మొత్తం మీద వాడు ఏం చూశారో మరి ఏవి రాశాడో నాకైతే తెలియదు. మొత్తం మీద చూసి ప్రతి ఒక్కళ్ళు రాళ్ళు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ప్రభు ఆమెను అడిగాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభు. అయితే నేను శిక్షించగలిగినటువంటి అధికారం నాకు ఉంది, శిక్షించేటటువంటి నేను ఇవ్వగలను, కానీ నిన్ను శిక్షించను. చాలా మంది ఇంకను అంటారు, ఏకను అనబాకండి, ఇంకను అనకూడదు. అక్కడ రాయబడి స్పష్టంగా ఏంకను అంటే పోసీడ్ అది. పాపం చేయబో, ఇక ఆ పాపం జోలికి వెళ్ళబో అని ప్రభు తనకు సహాయం చేసి ప్రాణభిక్ష పెట్టి పంపించాడు. దేవునికి స్తోత్రం. తప్పక కొట్టండి. ఆమెకి ప్రాణభిక్ష పెట్టి ఆమెని ఇంటికి ఆయన యొద్దకు వచ్చి మరి ఎవరు సహాయం పొందక మారలా. పాపముల చేత వ్యభిచారంతో వచ్చిన జీవితాలు మార్చబడి పౌరుషుద్ధులుగా మార్చబడ్డారండి. నిజంగా ఆమె తర్వాత కాలంలో మీరు చూస్తే ప్రభువుని ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుంటుందండి. ఈ పాపాత్మ స్త్రీ ఒక పరిశుద్ధమైన జీవితానికి తప్పిస్తుంది. ఆయన సహాయాన్ని పొందింది, రాళ్ళ దెబ్బలు తప్పించుకుంది. ఈ లోకంలో బహుశా ప్రాణం తప్పించబడింది, కానీ జీవంలోనికి ప్రవేశించడానికి యేసును అంగీకరించి ఆయన కొరకు శిష్యురాలుగా బ్రతకటం ప్రారంభించి ఆయన యొద్దకు వచ్చిన వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన నీతిమంతులు ఏం పిలవరాలా. ఏమండి మేము నీతిమంతులం కాదుగా, మేము గొప్పవాళ్ళం కాదుగా, మా దగ్గరికి మేము వస్తే ఆయన అంగీకరిస్తాడు. ఎవరు వచ్చినా అంగీకరిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీతిమంతుల కోసం కాదు కానీ పాపులను పిలవచ్చి తిని అంటాడు. పాపములో అపరాధంలో పడి ఉన్న పరిస్థితిలో ఉన్న వారిని కూడా ఆయన పిలుస్తున్నాడు. పిలుపు విని మీరు కనుక ఆయన దగ్గర పరిగెత్తుకుంటా వస్తే ప్రైజ్ లార్డ్. మా ఎవరు ఉన్నాడు రాత్రికాలంలో మీటింగ్ అయిన తర్వాత, అన్నయ్య నేను బాప్టిజం తీసుకుంటాను అన్నయ్య,
మంచి తమ్ముడా, ఎప్పుడు తీసుకోమంటావు చెప్పు. నీవెప్పుడు మార్పు చెందితే మారు మనసు పొంది రక్షణ పొంది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, రక్షించబడటానికి సమయాలు, డేట్లు ఫిక్స్ చేయ అవసరం. చాలా మంది మీరు చూశారు, బైబిల్లో చదివారు, మార్పు చెందాలి మొదటి. ఆ రోజున పేతురు ప్రసంగం చేస్తా ఉన్నాడు, అపోస్తలులంతా నిలువబడి ఉన్నారు, ప్రజలందరూ వింటా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి అంటారు, అయ్యా రక్షించబడానికి ఏం చెయ్యాలి చెప్పండి. మొదటగా మారు మనసు పొంది. అపోస్తలుల 2:38 ఏమంటాడు, చదివి చేసుకున్నాం, చదవండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొంది. ప్రతి వాడు టయాలు పిక్ చేయ అవసరం. ఏం చేయాలట? మారు మనసు మార్చుకోవటం, బట్టలు మార్చుకోవటం కాదు. చాలామంది బట్టలు మార్చుకుంటే ఏదవుతుంది, ఏమవుతాం? కొంచెం తెల్లగా కనపడతాం, కాస్త నల్లగా కనపడ, అంతే, ఏమవుతాం. గమనించని, హృదయాన్ని మార్చుకోవాలి. హృదయాన్ని మార్చుకోగలిగితే బ్రతుకులు సరి చేయబడతాయి. అది ఇష్టం. ఇష్టమైన బలి ఏంటో మీకు తెలుసా? ప్రభుకి మీరు తీసుకొచ్చే డబ్బులు అనుకునేది. మేము పెద్ద పెద్ద గొప్ప గొప్ప వారంగా మేము ఉన్నాం, పరిచయం చేస్తాం, అది కాదు. నాకు ఇష్టమైన బలి ఏంటంటే విరిగి నలిగిన హృదయం. చాలా ఇష్టమైనది. నిజంగా హృదయం విరిగితే ప్రభుని సొంత రక్షణ అంగీకరిస్తావు. ఇంకా హృదయంలో వేడికి చోటు ఉందో నాకు తెలియదు, దాన్ని అంతా విడిచిపెట్టేసి, ప్రభువా నీవు మాత్రం నాలోనికి రండి, నువ్వు నాలో ఉంటే చాలు, నాకు ఆనందం అది అని చెప్పి నువ్వు స్పష్టంగా గ్రహిస్తావు. మార్పు చెందని జీవితాలు ప్రభువుకి ఇష్టం లేదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తంగా యేసుక్రీస్తు నామములో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం తీసుకోవాలి. ఆ రక్షించబడ్డ మనమందరం సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన వారికి 4 విషయాలు చెబుతున్నాడు. వారు అంటే ఎలా ఉండాలమ్మా? వారు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉండాలి. వాళ్ళు బోధ వినాలి, సహవాసం ఉండాలి. వారు ఆ యొక్క ప్రభు యొక్క రక్తాన్ని, శరీరాన్ని తీసుకోవాలి. వారు ప్రార్థన చేయటం మానకూడదు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆపత్కాలములో నమ్ముకోదగిన వాడిని ఆధారం చేసుకున్నాం. ఈ లోకంలో సహాయం చేయలేని వాడి దగ్గరికి వెళ్ళదు. సహాయం చేయలేని నీ ప్రభు నీ ఎదుట నిలుచున్నాడు, సహాయం ఇచ్చేవని అర్థించండి. ఏమీ తెలియనటువంటి ఆ యొక్క ఈ తండ్రిని, ఆ యవనస్తుడు తండ్రిని చూసి అన్నాడు ప్రభు, ఇదిగో నమ్ముట నీ వల్ల అయితే. అప్పుడు అంటాడు, అయ్యా నీ వల్ల అయితే నాకు సహాయం అర్థించాడు. ఆ సహాయం వేడుకుంటే ప్రభు మనందరికి సహాయం చేయునుగాక. సర్వశక్తుల దేవుడు గొప్ప సహాయంతో మనందరిని నింపి నడిపించనుగాక. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని అందరూ ఒక్కసారి నిలబడండి. ప్రార్థన చేసుకున్నాం. మనకి సహాయం చేయగల సమర్థుడు. సహాయం చేయలేని వానికి వద్దకు వెళ్ళవద్దు. సహాయం చేయలేని వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు బాధపడతాం, ఓపోవటం, అయ్యో వారు చేయలేదు, చేస్తారనుకున్నాను చేయలేదని. చేయగలిగిన వారి వద్దకు వచ్చావు. అడగగలిగిన వారి దగ్గరికి వెళితే, అడిగితే తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అడుగుడి అన్నాడు నా ప్రభు, తట్టుడి అన్నాడు. వెదుకు వానికి దొరుకుతాడు, తట్టు వానికి తీస్తాడు, అడుగు వాడు పొందుతాడు. సహాయం వేడుకున్నాం. ఆపత్కాలు నమ్ముకోదగిన సహాయకుడు. ఒకవేళ పర్వతాలు మునిగిపోవచ్చు, సముద్రంలో పర్వతాలు మునిగిపోతాయట. వాటి ఘోషకి సముద్రం అల్లకల్లోలం అయిపోతుందండి. అవి నురుగు కట్టినా మనం భయపడం. ఎందుకంటే ఆయన సహాయం ఉంటే ఎందుకు భయపడాలి? ఆయన సహాయమే నీకుంటే, ఆ సహాయమే చేయగల సత్తాగల దేవుడు నీకుంటే నువ్వు భయపడాలా? భయపడక ధైర్యంగా ఉన్నావు. ప్రార్థన చేద్దాం. ఇంకా రక్షణ పొందక జాగు చేస్తున్నావేమో. నాకు ఉద్యోగంలో ఆటంకంగా ఉంటుంది, ఇంకా నేను కొన్ని మానలేకపోతున్నాను అంటున్నావేమో. ఇంకా మానలేకపోతే మానే రోజు వస్తుంది. అది వచ్చేదాకా ఎందుకు ఎదురు చూడటం? ఇప్పుడే మంచి సమయంలో, ఇది మంచి సమయం కదా.
ఈ అనుకూలమైన సమయంలో ప్రభువుని వేరుగుంటే ధన్యుడు అవుతావు కదా. రాగలిగిన సమయంలోనికి వచ్చావు. ఎక్కడికి వెళితే రక్షణ ఆ స్థలంలోకి వచ్చావు. రక్షించబడ్డకి జాగు చేయవద్దు. అదిగో ఆ రోజున నపంసకుడు ఇదే సమయం రక్షించబడ్డాడు. అదిగో ఈ యొక్క జక్కైను చూడు, ఎంత ఆశ, త్వరగా దిగి వచ్చాడు. ఎందుకు జాగు చేస్తావు? ప్రభు ఇదే మంచి సమయం అంటున్నాడు. ఈ సమయం పోతే బహుశా వస్తూ రాదు నాకు తెలియదు. మనం నిన్నటి వారం, రేపు ఏముందో మాకు తెలియదు. ఈ సమయంలో అంతవరకు నిలిచున్నాం, తరువాత కాలం ఎలా ఉంటాం మెరగం. ఉన్న సమయాన్ని పోగొట్టుకోవాలి. ప్రార్థన చేద్దాం, స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. స్తుతిస్తూ అందరూ నిర్లక్ష్యం